ప్రారంభించుకుందాము. కొండమ్మ ఆంటీ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. సరే అమ్మయ్య. ఆంటీ ప్రేయర్ వందనాలు ఆంటీ. ప్రేయర్ ఏం అవసరం లేదు, పాట పాడండి డైరెక్ట్ గా. ప్రేయర్ అవసరం లేదా ఆంటీ? ప్రార్థన చేస్తారు కదా, ప్రేయర్ ఏం అవసరం లేదు. ఓకే ఓకే ఇప్పుడే ఆంటీ. ఎస్తేర్ అక్క మనకి పాట పాడతారు. అక్క వందనాలు అక్క. వందనాలు సుదర్శిని. అక్క ప్రభు నామములో మరి జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఒక చిన్న పాట పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రుని పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో,
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. వందనాలు అక్క. వందనాలు సుదర్శిని. అక్క ఈరోజు మనందరికి తెలిసిందే ఎస్తేర్ అక్కే వాక్యాన్ని కూడా పంచుకుంటారు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాం. ప్రభు నామంలో మరి జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వాక్య ధ్యానం నిమిత్తమై చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామేమి పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభువా, మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అల్పురాలను, అయోగ్యురాలను ప్రభువా, జ్ఞానహీనరాలను తండ్రి ప్రభువా, మరి తండ్రి నన్ను మీ సులువ చాటును మరుగుపరచండి ప్రభువా. నా ఆలోచనల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నా మాటల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. దయచేసి ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభువా. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో, ఏ రీతిగా మిమ్మల్ని కొనియాడాలో, ఏ రీతిగా మిమ్మల్ని మహింపరచాలో, ఏ రీతిగా తండ్రి ప్రభువా మిమ్మల్ని అర్థం చేసుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము జీవించే జీవిత కాలంలో తండ్రి మీకు ఇష్టమైన రీతిలో జీవించడానికి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించండి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి. దయచేసి కనికరించమని, కృపచూపమని మీ సన్నిధిలో మొరపెడుతూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న రీతిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మరి 24 పెద్దలు కదా, మరి సింహాసనం నందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించవు, ఈ సృష్టి అంతా కూడా నీ చిత్తమును బట్టి జరిగింది, దానిని బట్టి అంటే నీ చిత్తాన్ని బట్టే ప్రతి ఒక్క సృష్టింపబడింది. కాబట్టి నీవే మహిమ పొంద అర్హుడవు, నీవే ఘనత పొందడానికి అర్హుడవు, నీవే ప్రభావములు పొంద అర్హుడమని చెప్పుచు దేవుని ఘనపరుస్తూ దేవుణ్ణి ఆనర్ చేయడానికి వారి యొక్క తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసి వాళ్ళు దేవుని స్తుతించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి సృష్టి కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు చేశాడన్నటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా. అయితే మనం గమనించినట్లయితే మరి దేవుని సృష్టి అనగానే మనకు గుర్తొస్తుంది ఆదికాండం కదా. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటతో
మన యొక్క పరిశుద్ధ గ్రంథం మొదలవుతుంది కదా. ఒకప్పుడు భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది. అయితే ఆ యొక్క చీకటి అగాధ జలముల పైన మరి క్రమ్మి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. అటువంటి పరిస్థితిలో దేవుడు వెలుగును కలగమని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అంతేకాదు, మరి పగటిని రాత్రిని ఒక్కొక్క రోజు అయినటువంటి సృష్టి విధానమును దేవుడు చేస్తూ వచ్చినట్టుగా మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు కదా. మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలని మరి నేను ఆశపడుతున్నటువంటి సమయంలో మరి ఏమి ధ్యానించాలో నాకు చాలాసేపు ఏం అర్థం కాలేదు. అయితే దేవుడు మరి ఇచ్చినటువంటి తలంపును బట్టి మరి నేను మరి ఈరోజు సృష్టిని గురించి మరి మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. మనం గమనించినట్లయితే చాలా సార్లు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఏమని, దేవుని యొక్క సృష్టి దేవుని మాట వినింది కానీ మానవుడే దేవుని మాట వినలేదు అని కదా. ఆ మాట నాకు గుర్తొచ్చింది. నిజమే కదా, దేవుని సృష్టి దేవుని మాట వినింది కానీ మానవులమైనటువంటి మనమే దేవుని మాట వినడం లేదు అని ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క మాట మీద నా యొక్క ఆలోచన నిలబడింది. అప్పుడు మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు తెలియజేస్తున్నటువంటి విషయాలు, అసలు ఏ సృష్టి దేవుని మాట వినింది కదా, ఏ సృష్టి దేవుని మాట వినింది, ఏం వినింది, ఏం చేసింది అని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు అనేక సంగతులు దేవుడు బయలుపరచడం జరిగింది. అయితే మరి ఇంకా నేను చాలా బ్రీఫ్గా దీన్ని మీదట పెట్టాలనుకుంటున్నాను. కానీ దాని గురించి మీరు ధ్యానం చేసినట్లయితే మరి ఎక్కువగా మనకు సమాచారం బైబిల్ గ్రంథంలో అందుతుంది కదా. మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేసినట్లయితే బైబిల్లో మనకు బాగా తెలిసినటువంటి కొన్ని సన్నివేశాలు, అద్భుతమైనటువంటి సన్నివేశాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి దేవుని మాట వింటూ వచ్చింది కదా. మరి మనం గమనించినట్లయితే సృష్టి అంతా కూడా మరి ఆ సృష్టి అంతటినీ చేసి దేవుడు మంచిది అన్నాడు కదా. కానీ నరుని చేసిన తర్వాత చాలా మంచిది అన్నాడు కదా. అన్నిటికన్నా కూడా సృష్టి అంతటినీ ఏలునట్లుగా మానవుణ్ణి దేవుడు సృజించాడు. కానీ మరి అంత ఆధిక్యతను పొందుకున్నటువంటి మానవుడు మరి ఏం చేశాడు అంటే దేవుని యొక్క మాటను వినక మరి పాపంలో పడిపోయినట్లుగా 2వ అధ్యాయంలోనే మనకు ఆ సంగతి తెలుస్తుంది కదా. కానీ అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు చేసినటువంటి సృష్టి మరి మాట్లాడుతూ దేవుని యొక్క సృష్టి దేవుని మాట వింటూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట. మొట్టమొదటిగా నేను ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయంలోనే మనకు ఒక విషయం కనిపిస్తుంది కదా. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లేదా 7వ అధ్యాయంలో కదా, 7వ అధ్యాయంలో ఆదికాండం 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే 8, 9 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కదా, దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము ఏం చేశాయంట, నోవహు పోయి అన్ని జంతువుల్ని పిలుచుకొచ్చినట్టుగా ఇక్కడ లేదు కదా. ఏమనుంది, పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు పక్షులు నేలను ప్రాకు వాటన్నింటిలో కూడా ఆడది మగది కదా. దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేశారో అదే రీతిగా జత జతలుగా
ఓడలోనున్న నోవహు నొద్దకు జంతువులు చేరెను కదా. ఇవన్నీ కూడా నోవహు నొద్దకు చేరెను. నోవహు వాటి దగ్గరికి వెళ్ళలేదు, నోవహు వాటిని పిలుచుకురాలేదు కదా. అయితే మనం గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకు తెలుసు కదా. కానీ దేవుడు నోవహునకు ఇచ్చినటువంటి ఆజ్ఞను జంతువులైనటువంటి మరి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, పక్షులు, నేలను ప్రాకు వాటన్నింటిలో కూడా దేవుని ఏర్పాటును బట్టి మగది ఆడది కదా. అది కూడా ఎంత క్లియర్గా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ జత జతలుగా నోవహు నొద్దకు వచ్చి చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. నిజంగా 2వ అధ్యాయంలోనే మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి మానవుడు మరి పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. కానీ జంతువులు ఎంత చక్కగా కదా, ఎంత చక్కగా నోవహు నొద్దకు అవి వచ్చి చేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల వాటికి జరిగినటువంటి లాభం ఏంటి కదా, మనం ఆలోచన చేసినట్టయితే కదా. మరి ఆ జంతువులన్నీ కూడా జల ప్రళయము నుండి అవి తప్పింపబడినట్టుగా మనం చూస్తున్నాం. జల ప్రళయము నుండి అవి విడిపింపబడినట్లుగా మనం చూస్తున్నాం. జల ప్రళయము నుండి వాటి యొక్క ప్రాణమును కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. జల ప్రళయంలో అవి నశించిపోకుండా మరి వాటిని దేవుడు మళ్ళీ తిరిగి సృష్టించాల్సిన అవసరం లేకుండా దేవుడు చెప్పినట్టుగా అవి వాటి సంతానాన్ని పునరుత్పత్తి చెందించుకోవడానికి ఎంతో చక్కగా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, అది కూడా వాటికి ఇచ్చిన ఆజ్ఞ కాదు, నోవహునకు ఇచ్చినటువంటి ఆజ్ఞను తప్పకుండా జంతువులు పాటించినట్టుగా మనం చూస్తున్నాం. సో దాని ద్వారా ఆ జంతువులన్నీ రక్షింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ జంతువులన్నీ కూడా ప్రాణంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ జంతువులన్నీ నశించిపోకుండా ఉండినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట కదా. ఎంత అద్భుతమో చూడండి కదా. మరి మొట్టమొదటిలోనే మరి మానవుడు తప్పిపోయాడు, కానీ జంతువులు మరి అవి తప్పిపోయినవి కానట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవి ఆ యొక్క సృష్టి దేవుడు చేసినటువంటి జంతువులు, పక్షులు, ప్రాకు, పురుగులు ఇవన్నీ కూడా నోవహు నొద్దకు వచ్చి చేరినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ అన్నింటికీ కూడా మరి జల ప్రళయం వచ్చేసింది. జల ప్రళయం వచ్చినప్పుడు మరి మనం గమనించినట్లయితే ఆ జల ప్రళయంలో అవన్నీ కూడా మరి మరి జల ప్రళయంలో అవన్నీ కూడా మరి మునిగిపోయినట్టుగా కదా. మిగిలినవన్నీ మునిగిపోయినాయి కదా, మునిగిపోయినాయి. కానీ నోవహు దగ్గర ఉన్నవి మాత్రమే అవి ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి జల ప్రళయం అయిపోయిన తర్వాత, జల ప్రళయం ముగిసిపోయిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవదిగా మనకు కనిపించేది ఒక కాకి కదా. ఒక కాకి. జల ప్రళయం అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి మరి 8వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవు చుండెను కదా. మరి నీళ్లు తగ్గిపోతున్నాయి. అప్పుడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే 7వ వచనంలో ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను కదా. ఇక్కడ 6వ వచనంలో 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను కదా. సో ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే ఒక కాకిని బయటకు వదిలాడు నోవహు కదా. అయితే ఈ కాకి ఏం చేస్తా ఉందో మనం చూసినట్టయితే, ఈ కాకి ఏం చేస్తా ఉందంటే 7వ వచనంలో అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కాకి ఇటు అటు తిరుగుతా ఉందంట. ఇది మనకు మరి మంచి జీవిగా, లేకపోతే మంచి సృష్టిగా, లేకపోతే దేవుని మాట విన్నట్టుగా మనకు కనిపించడం లేదు. ఇదేం చేయాలి? ఈ కాకి మరి నోవహు బయటికి వదిలినప్పుడు
మరి భూమి మీద నీళ్లు ఉన్నాయా ఇంకిపోయాయా అనేటువంటిది చూసుకొని తెలుసుకొని అది తిరిగి నోవహు వద్దకు రావాలి. కానీ ఈ కాకి రాలేదు కదా. ఈ కాకి రాలేదు. ఇదేం చేస్తా ఉందంట, ఇటు అటు తిరుగుతా ఉందంట. ఇటు అటు తిరుగుతూ నీళ్ళు ఇంకిపో వరకు కూడా ఇటు అటు తిరుగుతూ ఉందంట కాకి కదా. అయితే మరి బైబిల్లో ఏముంది, సామెతలలో మనం గమనించినట్లయితే నీ కన్ను ఇటు అటు చూడక కదా, నీ కన్ను ఇటు అటు చూడక సరిగాను సూటిగాను చూడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ కాకి ఎట్లాంటి కాకి అంటే ఇది ఇటు అటు తిరిగే కాకి కదా. అయితే మన జీవితంలో ఇటు అటు తిరిగేటువంటి అనుభవము మనకు ఉండకూడదు కదా. ఇటు అటు తిరిగే అనుభవం మనకు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండవలసినటువంటి మరి అవసరత ఎంతైనా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మూడవదిగా ఏం చేసినాడంటే నోహు ఒక నల్ల పావురాన్ని బయటికి వదిలాడు కదా. చూడండి, మరి మనం గమనించినట్లయితే మొదటిసారి మరి 9వ వచనంలో నీళ్లు భూమి అంతటి మీద నున్నందున ఆ లేదా 8వ వచనంలో మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను కదా. కాకి తర్వాత నల్ల పావురాన్ని మళ్ళీ తిరిగి వదిలాడనమాట. సో వదిలినప్పుడు ఇదేం చేసింది, నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను కదా. ఇది మరి పరిశుద్ధుల యొక్క లక్షణం అన్నమాట కదా. మరి మనం గమనించినట్లయితే అందుకే మరి కాకిని సాధారణంగా మనము దాని పరిశుద్ధతకు మనం తీసుకోం, పావురము పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తాం అన్నమాట కదా. యేసుక్రీస్తు మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క పావురం ఏం చేసిందంటే అది అటు ఇటు చూసింది, అరకాలు కూడా పెట్టడానికి మరి దానికి స్థలం లేదు కాబట్టి ఏం చేసింది, తిరిగి వెంటనే వచ్చేసింది కదా. సో కాబట్టి పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి విశ్వాసమైనటువంటి మనము ఏం చేయాలంట, ఈ లోకంలో మనము బురదలో ఇటు అటు పాపం అనే బురదలో మనం ఇటు అటు తిరుగుతూ పొర్లుతూ ఉండడం కాదు కదా. ఆ పాపము ఈలోక సంబంధమైనటువంటి ఆ మలినం అనేది మనకు అంటకుండునట్లుగా మనం ఏం చేయాలి, తిరిగి దేవుని సన్నిధికి వచ్చేసేయాలి కదా. అయితే రెండవసారి మనం గమనించినట్లయితే మళ్ళీ తిరిగి రెండవసారి మళ్ళీ పంపించినాడు కదా. మళ్ళీ చూడండి, మరియు నీళ్లు 10వ వచనంలో దాన్ని ఓడలోనికి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను కదా. విడిచినప్పుడు అదేం చేసింది, రెండవసారి మళ్ళీ పంపించినాడు నోవహు కదా. ఒకసారి మనం గమనించినట్లయితే కాకిని బయటికి వదిలాడు, ఆ కాకి మళ్ళీ తిరిగి రాలే కదా. కానీ నల్ల పావురాన్ని వదిలినాడు, ఆ నల్ల పావురం తిరిగి వచ్చింది. కాబట్టి నోవహుకు కూడా ఏం కలిగింది, ఆ నల్ల పావురం మీద ఒక నమ్మకం కలిగింది. కాబట్టి ఏం చేసినాడంట, రెండవసారి మళ్ళీ అదే నల్ల పావురాన్ని పంపించినాడు. ఈసారి అదేం చేసింది, రెండవసారి 11వ వచనం సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఎంత చక్కగా అది దానికి అప్పగించిన పనిని చేస్తా ఉందో చూడండి. ఒక మంచి సూచనను తీసుకొస్తా ఉంది కదా. ఒక మంచి సూచనను ఆ యొక్క నల్ల పావురం తీసుకొస్తా ఉంది కదా. తన నోట తుంచబడిన ఒలివ చెట్టు ఉంది అంటే దాని అర్థం ఏంటి, నీళ్లు ఇంకిపోయి ఓ చెట్లు కూడా మరి భూమి మీద మొలుస్తున్నాయి, అందుకే ఈ ఒలివ చెట్టు మొలిసింది కాబట్టి ఆ ఒలివ చెట్టు యొక్క చిగురు నేను తీసుకొస్తున్నానని చెప్పేసి ఆ విధంగా దానికి సూచనగా అది తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత మళ్ళీ మనం గమనించినట్లయితే 12వ వచనంలో అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను, ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. అంటే ఇప్పుడు పూర్తిగా భూమి ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక సూచనగా అది మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపించదు కదా. అయితే మరి ఎంత చక్కగా 3 సార్లు ఆ యొక్క పావురాన్ని నల్ల పావురాన్ని బయటికి పంపించినప్పుడు నోవహు ఎంతో చక్కని సూచన
కదా, ఎంతో చక్కగా నోవహుకి అది ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట కదా. సో మరి మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపాడు కదా, మరి మనం చేయవలసినటువంటి పని, మనకు అప్పగించినటువంటి పని మరి నమ్మకంగా మనం చేయాలనేసి దీని ద్వారా మనము నేర్చుకుంటున్నాం అన్నమాట కదా. అయితే మనం గమనించినట్లయితే మరి తిరిగి మరి నిర్గమాకాండంలో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ నిర్గమాకాండంలో మనకు మరి ఒక జంతువు కాదు కానీ మరి మొక్క దేవుని సృష్టి కదా. మనం గమనించినప్పుడు కదా ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని కదా, ఒక జమ్ము పెట్టె తీసుకొని, ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా. మరి మోషే పుట్టాడు, మోషే పుట్టిన తర్వాత మరి ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మోషే పుట్టాడు మనకు తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల మగపిల్లలందరినీ చంపేయమన్నటువంటి ఒక ఆజ్ఞ ఫరో నుండి మరి వచ్చింది కదా. అటువంటి సమయంలో యొకెబెత్తు అమ్రాములు చాలా ప్రయాసతో బిడ్డను పెంచుతూ ఉన్నారు. అయితే 3 నెలలు అయిన తర్వాత ఇంకా వాడిని దాచలేక అప్పుడు ఏం చేస్తున్నారంట, వాళ్ళు తిరిగి దేవుని యొక్క సృష్టిని ఆశ్రయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. దేవుడు మరి సృజించినటువంటి జమ్ము అనేటువంటి ఆ యొక్క మొక్కల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంట, దానిని తీసుకొని వచ్చి ఆమె ఏం చేసింది, ఆ జమ్ముతో ఒక పెట్టెను తయారు చేసింది కదా. ఆ జమ్ముతో ఒక పెట్టెను తయారు చేసి దానికి దేవుని సృష్టి అయినటువంటి జిగట మన్ను కీలు కదా, ఇవి రెండింటిని పూసి అందులో మరి ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున మరి ఏటి ఒడ్డున తిరిగి జమ్ములోనే దానిని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం కదా. జమ్ము పెట్టే మనం చూసినట్లయితే మరి మనందరికీ తెలుసు ఎంత చక్కగా దాని గురించి మనం ఏం ఆలోచన చేస్తాం, జమ్ము పెట్టే రక్షణకు గుర్తుగా మనం చూస్తాం కదా. రక్షణకు గుర్తుగా మనం చూస్తున్నాం జమ్ము పెట్టెని. మరి ఆ జమ్ము పెట్టె ఇక్కడ మరి నశించిపోవలసినటువంటి మోషేను అది రక్షించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత అద్భుతం కదా. మరి చూడండి, ఆ జమ్ము పెట్టె రక్షణకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. అందుకే మనకు తెలుసు కదా, సృష్టి మనతో మాట్లాడుతుంది కదా, సృష్టి మనకు బోధ చేస్తుందంట కదా, దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయంట ఆకాశము కదా. మనం గమనించినట్లయితే నిజమే, సృష్టి మనకు బోధిస్తా ఉంది. జమ్ము పెట్టే రక్షణకు గుర్తుగా ఉంది. జమ్ము పెట్టే ఏసయ్యకు సూచనగా మనం దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నమాట కదా. మరి మన్ను కీలు పూసి ఆ జమ్ము పెట్టెను తీసుకెళ్లి నీటిలో వదిలినట్లయితే అది తిరిగి కొట్టుకొని పోతుంది నీళ్ళల్లో. కాబట్టి మళ్ళీ ఏం చేసింది, ఆ జమ్మునే ఆసరాగా తీసుకొని పెరిగినటువంటి ఆ జమ్ము వాటి మధ్యలో, ఆ జమ్ము చెట్ల మధ్యలో ఆ యొక్క పెట్టెను ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కదా. అయితే మరి నిజంగా దేవుని యొక్క సృష్టి అంతా మనతో మాట్లాడుతుంది. తర్వాత మనం గమనించినట్లయితే ఎంత అద్భుతమైన తిరిగి నిర్గమకాండంలోనే 4వ అధ్యాయం సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి, అంతటా ఆయన అతనిని విడిచెను నేను కదా. అంతటా అంటే కూడా దీని గురించి మనకు ఆల్రెడీ మరి సిప్పోరా క్యారెక్టర్ స్టడీ చేసినప్పుడు మనం చూసుకున్నాం కదా. మనం గమనించినట్లయితే ఇక్కడ రాయి అనేటువంటిది కూడా దేవుని యొక్క సృష్టి కదా. వాడిగల రాయి చూడండి, ఇది కూడా ఈ వాడిగల రాయి అనేటువంటిది కూడా మరి మోషే యొక్క ప్రాణాన్ని దేవుని చేతిలో నుండి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం కదా. మోషే మరి ఇక్కడ సందర్భం అంత క్లారిటీగా క్లియర్గా మనకు రాయబడకపోయినా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే కుమారునికి సున్నతి జరగలేదు, కానీ దేవుని బిడ్డలు ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి. అది దేవుని యొక్క కట్టడ కదా. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మరి మోషే కుమారునికి సున్నతి జరగలేదు, మరి దేవుడు ఏం చేస్తున్నాడంట,
అతనిని ఎదుర్కొని అతన్ని మరి చంప చూడగా, మోషేను చంప చూసినప్పుడు కదా, దేవుడు మోషేను చంప చూడగా సిప్పోరా ఏం చేసిందంట, వెంటనే ఆమెకు గుర్తొచ్చింది, అరే నా కుమారునికి సున్నతి చేయలేదు కదా, మరి దేవుడు ఆ విషయమై నా భర్తను చంప చూస్తున్నాడేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఆమె వెంటనే ఏం చేసిందంట, అక్కడ ఉన్నటువంటి ఒక వాడిగల రాయిని తీసుకొని ఆమె తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసినప్పుడు మరి అంతటా ఆయన అతనిని విడిచెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాయి కూడా మనకెంతో పాఠాన్ని నేర్పిస్తా ఉంది కదా. ఒక చిన్న రాయి మరి దేవుని నుండి, అంటే ఆ పాపమును ఏ రీతిగా మరి పాపమును ఏ రీతిగా మనం కట్ చేయాలి కదా, పాపము నుండి ఏ రీతిగా మనం వేరు కావాలి, మనము ఏ విధంగా మరి ఆ పాపమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టినప్పుడే మనము దేవుడు మరి మనల్ని నశింపకుండా మనల్ని విడిచిపెడతాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం అన్నమాట కదా. సో మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాయి కూడా దేవుని యొక్క మరి సృష్టిగా మనము చూస్తున్నాం. తర్వాత ఇదే నిర్గమాకాండంలో మనకు బాగా తెలుసు ఏంటంటే, మరి ఎన్నో అద్భుత కార్యాలు, దాదాపుగా 11 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకు వచ్చినట్టుగా మనకు తెలుసు కదా. చూడండి, మోషే కర్రను తీసుకున్నాడు, నీళ్ళను కొట్టినాడు, ఏమైంది, రక్తంగా మారిపోయింది. ఒక కర్ర అక్కడ దేవుని మహింపరిచింది కదా, నీళ్లు రక్తముగా మారి ఆ నీళ్లు కూడా దేవుని మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం కదా. మరి దుమ్మును కర్రతో కొట్టినప్పుడు విస్తారమైన పేలు వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వడగండ్లు దేవుని మహింపరిచినాయి కదా, కప్పలు దేవుని మహింపరిచినాయి, ఈగలు దేవుని మహింపరిచినాయి కదా, మిడతలు దేవుని మహింపరిచినాయి, ఎర్ర సముద్రం దేవుని మహింపరిచింది కదా, యోర్దాను నది దేవుని మహింపరిచింది. ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే సృష్టి దేవునికి ఎంత చక్కగా లోబడింది అనేటువంటి విషయము మనకు అక్కడ అర్థమవుతుంది కదా. ఒక చిన్న పురుగు చూడండి, పేను అనేటువంటిది చాలా చిన్నది, గాలికి కొట్టుకొని పోతుంది కదా. అటువంటిది కూడా దేవుడు ఏం చెప్పినాడు, మరి వాళ్ళను బాధించమన్నప్పుడు ఆ పేలు వాళ్ళని బాధించినాయి. మిడతలు దండుగా వచ్చి వారి యొక్క పొలాలన్నిటినీ కప్పేసినాయంట కదా. కప్పలు ప్రతి ఇంటిలో కప్పలు కదా, ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకొచ్చినాయో మనకు తెలియదు కదా. ఏ ఏ ఊర్ల నుండి, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుడు ఒక్కసారి కప్పలారా మీరు ఇక్కడికి రండి అనగానే అవి ఎక్కడెక్కడి నుంచి గెంతుకుంటూ వచ్చినాయో మనకు తెలియదు, వచ్చి దేవుని మాటను విన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఈగల దండ్లు కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు, దేవుడు రమ్మనగానే వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ నిజంగా దేవుని మహింపరచలేదా చెప్పండి. అక్కడ అవి బాధించడానికే కావచ్చు, కానీ దేవుని మాట విని ఐగుప్తీయుల్ని బాధిస్తున్నాయి. కానీ ఇంకా ఎంత విచిత్రం చూడండి, ఆ ఈగలకు, మిడతలకు, పేళ్లకు, కప్పలకు వీటికి కూడా ఆ వేరియేషన్ ఎట్లా తెలిసిందో చూడండి. ఐగుప్తీయుల్ని మాత్రమే బాధిస్తాయి, ఇశ్రాయేలీయుల్ని బాధించు. ఎంత అద్భుతము కదా. మరి మనం గమనించినట్లయితే అవన్నీ కూడా ఐగుప్తు దేశాన్ని మాత్రమే బాధిస్తున్నాయి, కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులను బాధించలేదు. ఎందుకంటే వాటికి దేవుని యొక్క అనుమతి లేదు. ఆ రీతిగా అవి దేవుని స్తుతించినట్టుగా, దేవుని మాట తూచా తప్పకుండా విన్నట్టుగా, లోబడినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు కదా. ఎర్ర సముద్రం నీటి ధర్మానికి విరుద్ధం కదా, నీరు ప్రవహిస్తూ ఉంటుంది, కానీ నీటి ధర్మానికి విరుద్ధంగా కర్రతో కొట్టినప్పుడు అది 2 పాయలుగా కదా, 2 పాయలుగా అవి 2 చోట్ల 2 గోడలుగా
అవి మంచుగా విడిపోయి ఆరిన నేల. మనం చూడండి, ఈ యొక్క వర్షాకాలంలో ముఖ్యంగా మనము వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసుకున్నాం కదా, మరి 80% అవంతా కూడా డ్రై అయిపోయినా ఆ 20% డ్రై అవ్వడానికి మనం ఎంత ప్రయాసపడతాం. కానీ ఒక రాత్రిలో, ఒకే ఒక రాత్రిలో ఎంత అద్భుతం కదా. ఆరిన నేల ఏర్పడాలంటే ఆ గాలి దేవుని మాట ఎంత వినుండాలి, ఎంత బలముగా వీచి ఉండాలి. ఎంత అద్భుతం కదా. గాలి దేవుని మాట వినింది, సముద్రం దేవుని మాట వినింది, నేల ఆరిపోవాలి, అది కూడా ఆరడానికి త్వరపడినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచన చేసినట్లయితే మళ్ళీ తిరిగి యోర్దాను నది కూడా ఒకసారి పాయలుగా మరి విడిపోయినట్టుగా మనము చూడొచ్చు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇన్ని అన్ని కాదు కదా. ఆకాశం తెరవబడి దేవదూతలు భుజించే ఆహారం కురియాలంటే, మన్నాను కురిపించాలంటే ఆకాశం మన్నాను కురిపించింది కదా. ఆకాశం మన్నాను కురిపించింది. ఎంత అద్భుతం. వాళ్ళు వంట చేసుకునే పని లేదు ఇశ్రాయేలీలు. దేవుడు వాళ్ళకి మాట ఇచ్చాడు, నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. మరి మాట ఇచ్చిన దేవుడు పోషించాలి కదా. మరి దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఆయన పోషించకుండా మాన్తాడా? మన దేవుడు ఆయన పోషించకుండా వదిలిపెడతాడా? ఏ విశ్వాసినైనా దేవుడు వదిలిపెడతాడా? లేదు కదా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తా అన్నాడు. అదే రీతిగా మనం గమనించినట్లయితే దేవుడు వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకెళ్లే వరకు కూడా ఎంత చక్కగా ఎన్ని సంవత్సరాలు వాళ్ళని మన్నాతో పోషించాడు, మన్నాతో పోషించాడు. ఎంత అద్భుతం. ఆకాశం దేవుని మాట వినింది. ఆకాశమా పైనుండి మన్నా కురియాలి అంటే మన్నాను కురిపించింది. ఒక బండ కదా, ఒక బండ, ఆ బండను కొట్టినప్పుడు దాంట్లో నుండి నీళ్లు కదా, ఆ బండలో నీళ్లే వాళ్ళు కనాను వాగ్దాన దేశాన్ని చేరేంత వరకు ఆ బండలో నీళ్ళేనంట తాగింది. ఎంత అద్భుతం కదా. బండ నువ్వు నీళ్ళు ఇవ్వాలి అంటే ఆ బండ నీళ్ళు ఇచ్చింది. మనం ఆలోచన చేసినట్టయితే ఒక చిన్న రాయి దేవుని మాట వినింది, ఒక పెద్ద బండ కూడా దేవుని మాట వినింది కదా. మళ్ళీ తిరిగి మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా మరి బండను కూడా మనం ఏం చేస్తున్నాం, క్రీస్తుకు సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తున్నాం కదా. సృష్టి మనకు బోధిస్తా ఉంది, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే కదా. దేవుడే వాక్యం కదా, ఆ వాక్యమే శరీరధారిగా మరి మన మధ్య నివసిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే. తిరిగి మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండంలో మరి ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 28వ వచనం, 22, 28, 29 వచనాల్లో మనం చూసినట్లయితే 22, 28, 29 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా మనందరికీ తెలుసు కదా. బిలాము దేవుని బిడ్డల్ని శపించడానికి వెళ్తా ఉన్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు? దేవుని ఆజ్ఞ పొందుకొని కాదు గాని సోదె సొమ్ము కొరకు, సోదె సొమ్మును ఆశించి, లంచమును ఆశించి, డబ్బును ఆశించి, ధనమును ప్రేమించి బిలాము మరి ఇశ్రాయేలీలను శపించడానికి వెళ్తా ఉన్నాడు కదా. వెళ్ళే దారిలో అంట యెహోవా దూత ఖడ్గము దూసుంది. అయితే ఆ టైంలో మనం గమనించినట్లయితే మరి ఈ గాడిద మరి ముందుకు పోకుండా ఉంది కదా. అప్పుడు ఏం చేస్తున్నాడంట, ముమ్మారు కొట్టినాడంట బిలాము గాడిదని కదా, ముమ్మారు కొట్టినాడు. అయితే అప్పుడు దేవుడు ఆ గాడిదకు నోరిచ్చినప్పుడు అది మాట్లాడుతా ఉంది. చూడండి, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేం చేశాను కదా. అప్పుడు బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరగబడితివి. నిజానికి తిరగబడినది ఎవరు? బిలాము కదా, మానవుడు కదా. దేవుని మాటను
వ్యతిరేకించి దేవుని మాటను ధిక్కరించి దేవుని మీద తిరుగుబడి తన కంటి పాపగా ప్రేమిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను శపించడానికి దేవుని మీద తిరుగుబాటు చేసి వెళ్తున్నవాడు బిలాము కదా. అయితే ఈ బిలాము అంటున్నాడు, గాడిదని అంటున్నాడు కదా, నీవు నా మీద తిరగబడితివి అని. ఒకవేళ నా చేత ఖడ్గం ఉంటే నేను చంపేసిందును అని కూడా అంటున్నాడు కదా. అయితే అప్పుడు యెహోవా దూత చెప్తున్నాడు కదా 32వ వచనంలో, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పాను కదా. ఎంత అద్భుతం చూడండి, ఎంత నమ్మకమైన గాడిద కదా. యజమానుడు నమ్మకమైన వాడు కాకపోయినా, యజమానుడు దేవుని దృష్టిలో తిరుగుబాటు చేసిన వాడైనా, యజమానుడు దేవుని దూత చేత సంహరింపబడవలసి ఉన్న ఆ గాడిద ఏం చేసింది? నమ్మకమైన గాడిద కాబట్టి తన యజమానుని రక్షించడానికి అది ముమ్మారు దెబ్బలు తినింది కానీ దేవుని దూతకు ఎదురుపోలేదు కదా. తన యజమానుని రక్షించినటువంటి గాడిదగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎంత మరి అద్భుతమైనటువంటి విషయం చూడండి కదా. గాడిద యజమానుని రక్షించింది. గాడిద యజమానుని దేవుని యొక్క లేదా ఆ సంహారకుని చేతిలో సంహరింపబడకుండా ఆ గాడిద తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ యజమానుని రక్షించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. మరి మనం గమనించినట్లయితే అయితే అదే గాడిద బుద్ధి చెప్పింది కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చేశానని అని మరి తన యజమానునితో అది మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెహోషువ గ్రంథంలో మనం చూస్తే, ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమే కదా. యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ అంటాడు కదా, యుద్ధం జరుగుతా ఉంది, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మరి యెహోషువ ప్రార్థన చేస్తాడు కదా. 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. సూర్యుడా కదా, 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే మధ్యలో యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము కదా. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎంత అద్భుతం చూడండి, దేవుని యొక్క మహిమను ఎంత చక్కగా వివరిస్తున్నాయి. మేము దాసోహం అంటున్నాయి అవి. దేవుడు మాకేది చెప్తే మేము అదే చేస్తామంటున్నాయి. యెహోషువ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు, నిలువు, నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు కదా, నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఆగిపో అనగానే మనం గమనించినట్లయితే సూర్యుడు ఆగిపోయాడంట, చంద్రుడు ఆగిపోయాడంట, కాలమానం ఆగిపోయింది కదా. మరి భక్తులు కూడా చెప్తా ఉంటారు కదా, ఈ యొక్క దినాల లెక్కింపులో మనం చూసినట్లయితే ఒక రోజు మిస్ అయిందంట. ఆ మిస్ అయిన రోజు ఏది అంటే ఈ రోజే అని భక్తులు చెప్తూ ఉన్నారు కదా. ఎంత అద్భుతం, సూర్యుడు ఆగిపోయాడు కదా. 13వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక్క నాడిల్లా అస్తమింప త్వరపడలేదు కదా. ఆలోచన చేద్దాం, త్వరపడలేదంట. సూర్యుడు ఏమన్నా మనిషా త్వరపడకపోవడానికి? అది దేవుని యొక్క సృష్టి మాత్రమే కదా. కానీ ఎంత అద్భుతం చూడండి, సృష్టి కూడా ఎంత వివేకముతో ఎంత చక్కగా అది ఆగిపోయిందంట, త్వరపడలేదంట. మిట్ట మధ్యాహ్నం కదా, ఆకాశ మధ్యమున నిలిచిపోయింది అంటే మధ్యాహ్నం అట్లే కంటిన్యూ అయింది. చంద్రుడు మూవ్ కాలేదు, సూర్యుడు మూవ్ కాలేదు, ఎంత చక్కగా అవి అక్కడికక్కడే నిలబడిపోయినాయంట. ఎంత అద్భుతం చూడండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు కదా. ఒక నరుని ప్రార్థన ఎంత చక్కగా దేవుడు యెహోషువ ప్రార్థన విన్నాడు. అయితే యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడంటే యెహోషువ దేవునికి ఎంత లోబడి ఉండాలి.
యెహోషువ దేవుని యొక్క ఆజ్ఞను ఎంత చక్కగా ఆయన నెరవేర్చి ఉండాలి, దేవునికి ఎంత ఇష్టడై ఉండాలి. అయితే యెహోషువ లాగా మనం ఉంటే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. ఎంత చక్కగా సూర్యుడు దేవుని మాట వినింది, చంద్రుడు దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథంలో తిరిగి మనం మరొక విషయాన్ని మనం చూడొచ్చు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇది చాలా ఈజీగా సండే స్కూల్లో కూడా కాకులు దేవునికి ఆహారాన్ని తీసుకొచ్చినాయని సింపుల్ గా చెప్తాం, కానీ అది ఎంత కష్టతరమైన పని కదా. మనమే మానవులుగా ఆలోచన చేద్దాం, అది కష్టతరమైనది కాదంటారా? మనకిష్టమైనటువంటి ఆహార పదార్థాలు, మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలని మనం టేస్ట్ కూడా చూడకుండా, అది నోట్లో పెట్టుకొని దాన్ని టేస్ట్ చేయకుండా ఎంతో జాగ్రత్తగా అది ఇంకొకరికి ఇవ్వడం అనేది సాధ్యం అంటారా? అసలే కాకులకు మాంసాహారులవి, మాంసం పైన ప్రీతి కదా, మాంసం అంటే ఇష్టం వాటికి. అయితే అటువంటి కాకులుంట, కాకోలములు కదా, ఒక్క కాకి కాదు కదా, ఆ కాకోలములంట ఉదయం తీసుకొస్తున్నాయి, సాయంత్రం తీసుకొస్తున్నాయి. 2 పూటలా మిస్ అవ్వకుండా తన దేవుని యొక్క భక్తుడైనటువంటి ఏలియా కోసం అవి ఆహారాన్ని తీసుకొస్తున్నాయి. ఎంత ఆశను చంపుకున్నాయి కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ ఆత్మ ఫలములో ఇది కూడా ఒకటి ఉంది కదా, ఆశా నిగ్రహం కదా. మనకుందా ఆశా నిగ్రహం కదా. జనరల్ గా మనము బయటికి వెళ్ళాం అనుకోండి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కదా, మనం బయటికి వెళ్ళామంటే అది చూస్తాం, ఇది చూసిన వల్ల ఇది కొంటే బాగుండు, అది కొంటే బాగుండు, అన్ని కావాలనిపిస్తాయి, అన్ని కొనాలనిపిస్తుంది కదా. కానీ ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం ఈ కాకోలములను చూసి మనం నేర్చుకోవాలి ఆశా నిగ్రహాన్ని కదా. ఆత్మ ఫలముల గురించి మనకు బోధిస్తున్నాయి ఇవి. విశ్వాసులుగా ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి, అది ఒక ఆత్మ ఫలం అని కాకోలములు మనకు బోధిస్తా ఉన్నాయి కదా. మరి 2 పూటలా కూడా ఏలియాకు ఎంతో చక్కగా రొట్టెను తెస్తున్నాయి, మాంసం తెస్తున్నాయి. రొట్టెను మాంసమును, రొట్టెను మాంసమును, ఇంకా వేరే కూడా కాదు కదా. ఎంత చక్కగా అవి మరి భక్తునికి తీసుకొని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే సమయం కొద్దిగా ఉంది, నేను రెఫరెన్సెస్ కాకుండా వరుసగా మీకు అన్ని తెలిసినటువంటి విషయాలే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి మనం గమనించినట్లయితే ఒకసారి మోషే జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కదా. కోరహు ఉన్నాడు, కోరహు కుమారులు ఉన్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషేనే దేవుడు పిలిచాడా? మమ్మల్ని పిలవలేదా? మేం చేయకూడదా? మేం కూడా నాయకులమే, మేం కూడా నాయకులమే అని చెప్పి మోషేకు విరోధముగా వాళ్ళు గుంపు కూడినప్పుడు మోషే ఒక ప్రార్థన చేశాడు కదా. ప్రభువా, మీరే సమాధానం చెప్పాలి, మీరు నన్ను పిలిచారో లేదో మీరే సమాధానం చెప్పాలన్నప్పుడు ఏం జరిగింది? భూమి నెరవిడిచి కదా, భూమి నెరవిడిచి కోరహును తమ సంతానాన్ని, అతని వైపు ఉన్నటువంటి గుంపును ఆ భూమి మృంగివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఒక భూకంపం అక్కడ వచ్చింది. ఎంత అద్భుతం చూడండి. మనం జనరల్ గా ఆలోచన చేసినట్లయితే ఒక భూకంపం వస్తుందంటే మనకు ముందుగానే చెప్తా ఉంటారు, పలానా చోట భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఈ సునామీ కూడా మరి ఆకాశం మరి సముద్రంలో భూకంపం పలానా టైంకి రావచ్చు అని చెప్పేసి మనకు ముందుగానే చెప్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే భూమి ప్రశాంతంగా ఉంది, భూమిలో భూకంపం వచ్చేటువంటి సూచనలు ఏమీ లేవు. కానీ మోషే ప్రార్థన చేయగానే భూమిలో మార్పులు సంభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే ప్రార్థన చేయగానే దేవుని యొక్క మాటను విని
ఆ భూమి రెండుగా విడిపోయినట్టుగా మనం చూస్తాం. ఎంత అద్భుతం కదా కదా జనరల్ గా ఈ భూకంపాలు ఇవన్నీ రావడానికి ఎన్నో మార్పులు భూమి పొరలలో జరిగి 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 మరి భూకంపాలు వస్తాయంటారు. అయితే ఇక్కడ ప్రార్థించిన ఆ సమయంలోనే ఆ వెంటనే భూమి దేవుని మాట వినింది కదా. కోరహును అతనికి సంబంధించినటువంటి వారిని భూమి వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిస్తీయులు దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తారు. దేవుని మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దాగోనులు ఒకరోజు ఆ అన్ని రకరకాల 5 చోట్ల కూడా వాళ్ళు పెడతారు కదా. అయితే పెట్టినప్పుడు ఆ దేవతల విగ్రహాలు పడిపోయినట్టుగా మరి తుత్తునేలుగా అయిపోయినట్టుగా వారికి మరి గడ్డలు లేసినట్టుగా మరి పందికొక్కుల నుంచి సమస్యలు వచ్చినట్టుగా ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కొత్త ఆ ఆ, పాడి ఎద్దుల్ని తీసుకొని కదా వాటిని మరి కొత్త ఒక ఎద్దుల బండి తయారు చేసి దానిపైన మందసాన్ని పెట్టి ఇవి స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే ఎంత చక్కగా అవి ఫిలిస్తీన్ల దేశం నుండి అవి కరెక్ట్ గా ఇశ్రాయేలీల దేశం వైపే ప్రయాణించి యాబేష్ గిలాదు వారి దగ్గరికి వచ్చి అక్కడ ఆగినట్టుగా మనం చూస్తాం. ఎద్దులు ఎంత చక్కని ప్రయాణాన్ని చేస్తున్నాయి చూడండి. ఆ మందసం ఎక్కడ కింద పడకుండా కదా, ఆ మందసం ఎక్కడ కింద పడకుండా మనకు తెలుసు దావీదు దేవుని మందసాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు కదా మందసం పడిపోతుందేమో అని చెప్పేసి తన చేయి చాపి అక్కడికక్కడే మరణించినట్టుగా మనకు తెలుసు. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం, ఫిలిస్తీన్ల దేశం నుండి ఇశ్రాయేలీల దేశంలోకి అడుగు పెట్టేంత వరకు ఆ మార్గమంతా కూడా అదేమన్నా రాజమార్గమా? ఆ మార్గంలో ఎటువంటి గతుకులు ఉండవా? ఆ మార్గంలో ఎటువంటి ఎత్తుపల్లాలు ఉండవా? ఎక్కడా కూడా అక్కడ డిస్టర్బెన్సెస్ ఉండవంటారా? రాళ్ళు ఉండవంటారా? కానీ ఆ ఎద్దులు ఎట్లొచ్చినాయో ఏమో తెలియదు, కానీ అవి వెనక్కి తిరిగి చూడకుండా ఏకధాటిగా ప్రయాణం చేసి దేవుని మందసాన్ని దేవుని ప్రజల యొద్దకే చేర్చినట్టుగా మనం చూస్తాము కదా. ఎంత అద్భుతమైనటువంటి విషయం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఎలీషా ప్రవక్త అయిన తర్వాత ఒక ఊరు నుండి వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు మరి ఎలీషాని చాలా అపహాస్యం చేస్తారు. బోడివాడ ఎక్కిపో అని చాలా అపహాస్యం చేస్తారు. అప్పుడు అడవిలో నుండి ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని చీల్చి వేసినట్టుగా మనం చూడొచ్చు కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే నేటి దినాల్లో సేవకుల్ని చాలా సులభంగా చంపేయచ్చు అనుకుంటున్నారు. సేవకుల్ని చాలా సులభంగా అపహాస్యం చేయొచ్చు అనుకుంటున్నారు, చేస్తున్నారు కూడా కదా. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకుందాం, దేవుడు మరి ఆ ఎలుగుబంట్లు చూడండి ఎంత రోషంగా వచ్చినాయి. ఎక్కడో అడవిలో ఉన్నటువంటివి కదా, ఎంత రోషంతో వచ్చి దేవుని సేవకుని దేవుని ప్రవక్తను మీరు ఈ రీతిగా హేళన చేస్తారా, ఎగతాళి చేస్తారా, అపహాస్యం చేస్తారా అని చెప్పి అవి రోషముతో వచ్చి వాడిని చీల్చివేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుని సేవకులను దూషించడం, దేవుని సేవకులను విమర్శించడం, దేవుని సేవకులను ఆట పట్టించడం, దేవుని సేవకులను ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం అది ఎంతైనా మనకు క్షేమకరం కాదు. దేవుడు ఏ రోజు రోషం తెచ్చుకుంటాడో మనకు తెలియదు, ఏ రోజు కన్నెర్ర చేస్తాడో మనకు తెలియదు, ఏ రోజు ఎలుగుబంట్ల లాగా ఆయన మరి భూమి మీదకి వస్తాడో మనకు తెలియదు, ఏ రోజు ఆయన తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు. అయితే విశ్వాసులమైనటువంటి మనము సేవకులు మనం ధైర్యంగా ఉండాలి. మన పక్షమున ఉన్నవాడు రోషం కలిగిన దేవుడు కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు విషయంలో కూడా మనం చూస్తున్నాం కదా. సింహాల గుహలో వేసినాడు దానియేలుని
సింహాల యొక్క స్వభావం ఏంటి? తన స్వభావాన్ని విడిచిపెట్టేసినాయి సింహాలు. దానియేలు సింహాల గుహలో వేయబడి ఆ గుహలో దానియేలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అయితే సింహాలన్నీ వచ్చి అతని చుట్టూ కూర్చున్నాయి, కానీ దావీదు యొక్క వేలును కూడా అవి తాకినట్టుగా లేదు. దావీదు యొక్క వేలును కూడా అవి కొరికినట్టుగా లేదు. ఆకలిగొన్న సింహాలు మనకు అక్కడే దాని అర్థమవుతుంది. మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆ సింహాలు ఏం చేసినాయంట? దానియేలు పైన ఎవరైతే అబద్ధ సాక్ష్యం చెప్పారో వాళ్ళని ఇంకా వేస్తూ ఉండగానే అవి నేలను తాకముందే అవి పట్టుకొని చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత ఆకలిగా ఉన్నాయి, కానీ తమ ఆకలి చేత అలమటిస్తున్న దేవుని ప్రవక్తను ముట్టలేదు, దేవుని బిడ్డను ముట్టలేదు, దేవుని సేవకుని ముట్టలేదు. దేవునికి బహు ప్రియమైనటువంటి వాడు దానియేలు కదా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. సింహాల లాంటి మనుషులు ఎంతమంది ఉన్నా సేవకులను కాపాడడానికి దేవుడు ఉన్నాడు కదా. తర్వాత మనం ఆలోచన చేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిలోకి వేశారు కదా. అగ్ని యొక్క స్వభావమే కాల్చడం. ఒకవేళ మనుషులు కాకపోయినా కదా, ఒక్కొక్కసారి మనం కరెంటు పోయింది అనుకోండి. చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలిగించి మనం ప్రార్థనకి వంగుతాం అనుకోండి, ఏదైనా ఒక్క వెంట్రుక తగిలినా సురుసురుమని అది ఇదైపోతుంది, ముడుచుకుపోతుంది. కానీ కనీసం అగ్ని తగిలిన వాసన కూడా లేదంట వారి మీద. మరి ఎవరు కాపాడారు? అగ్ని దేవుని మాట వినలేదా కదా. అగ్ని దేవుని మాట వినింది. తన బిడ్డల్ని కాల్చొద్దు అన్నప్పుడు, దేవుడే వారితో ఉన్నప్పుడు అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది కదా. వాళ్ళను వెయ్యడానికి వచ్చిన వాళ్ళే కాలిపోతున్నారు, ఆ సెగకే కదా, ఆ వేడికే కాలిపోతున్నారు. కానీ లోపల అగ్నిలో ఉండి నిలువబడి అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్ని ఏమీ చేయలేకపోయింది కదా. అగ్ని జ్వాలలు నిన్ను ఏమీ చేయలేవని దేవుడు చెప్తా ఉన్నాడు. యోనా విషయంలో మనకు తెలుసు, తిమింగలం కదా, లేదా చేప యోనాను మృంగింది. అది కూడా శరీర ధర్మానికి ఎంత వ్యతిరేకమో చూడండి. మనమే చూద్దాం. మనకు డైజెషన్ కాలేదనుకోండి, ఎంత ప్రయాసపడతాం కదా. మరి కాన్స్టిపేషన్ కదా, తర్వాత మరి ఎంతో మనం చాలా ఇబ్బంది పడతాం డైజెషన్ కాకపోతే. కానీ ఇక్కడ మనకు కాకపోతే ఇబ్బంది పడతాం, కానీ ఈ చేప డైజెస్ట్ చేసుకోకూడదు, యోనాని డైజెస్ట్ చేసుకోకూడదు, ఆ యోనాకు ఏమీ హాని జరగకూడదు. నేను అనుకుంటాను లోపల ఉన్నటువంటి ఆ ఎంజైమ్స్ కూడా స్టాప్ అయిపోయినాయేమో దాంట్లో. మరి జనరల్ గా మనం చూసినట్లయితే మనం కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటానే మనం నోటిలో మరి స్టమక్ లోనికి జీర్ణాశయంలోనికి పోయిన తర్వాత అక్కడ కొన్ని మనం తీసుకున్న ఆహారాన్ని అక్కడ కొన్ని ఎంజైమ్స్ అక్కడ డైజెస్ట్ చేస్తాయి. కానీ ఈ చేపలో మనం చూసినట్లయితే మరి ఆ ఎంజైమ్స్ కూడా మరి స్రవించినాయో లేదో మనకు తెలియదు, కానీ కాలేదు, యోనాకేం కాలేదు. యోనాను ఎంతో క్లియర్ గా మరి అది మరి దాన్ని 3 రోజులు తీసుకొని పోయి అది బయట కక్కి వేసినట్టుగా మనం చూస్తాము. ఎంత ప్రయాసతో కూడి మనం అనుకుంటున్నాం అవి చాలా ఈజీగా ఏదో దేవుడు చెప్పినా చేసినా అనుకుంటున్నాం. ఎంత ప్రయాస చూడండి. 3 రోజులు ఆహారాన్ని జీర్ణం చేసుకోకూడదు. 3 రోజులు యోనాకు ఎటువంటి హాని జరగకోకుండా, అది కూడా ఉన్న చోటే కాదు, ఉన్న చోటే కూర్చొనేం లేదు, అది ప్రయాణం చేసింది. తర్షీషు ఓడ నుంచి సముద్రం మధ్య నుండి అది మరి నినివేకి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఎంత బరువు ఉంటాడు కదా. అది నినివే పట్టణానికి ప్రయాణం చేసి అక్కడ కక్కి వేయాలి క్షేమంగా యోనాను. ఎంత ప్రయాసపడి ఉంటుంది, కానీ చేసింది కదా. మరి తిరిగి మనం ఆలోచన చేసినట్లయితే మన యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం
కదా. నక్షత్రం ఎంత చక్కగా జ్ఞానులకు దారి చూపించింది. ఇది ఆశ్చర్యం కాదంటారా? ఎంత ఆశ్చర్యం కదా, దారి చూపించడం. వాళ్ళు ఎంత చక్కగా ఆ నక్షత్రం ఎటు వెళ్తే అదే వైపుకు వెళ్ళి వాళ్ళు యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టాడో దాన్ని కనుగొన్నారంట. ఎంత ఆశ్చర్యం కదా, దారి చూపించింది. మరి తిరిగి యేసుక్రీస్తు లేఖనముల నెరవేర్పు కోసం మనం చూసినట్లయితే గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ఎక్కి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మోసినది గాడిద. ఎంత భాగ్యం కదా నిజంగా. ఆ గాడిద మనమైతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎంత ధన్యత కదా. యేసయ్యను మోసిన గాడిద ఎంత చక్కగా యేసయ్యను మోసింది. ఒకసారి యేసుక్రీస్తు మరి పన్ను కట్టడానికి ఆయన దగ్గర ఏం లేదు కదా. మళ్ళీ తిరిగి ఏం చేశారు? పేతురుకు చెప్పాడు, పేతురు పలానా చోట వెళ్ళి నువ్వు గాలం వేయి, అక్కడ చేప ఉంటుంది, ఆ చేపలో నోటిలో షెకెల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టేసాయి. ఎంత అద్భుతం కదా. పేతురు వెళ్ళాడు, గాలం వేశాడు, కరెక్ట్ గా అదే చేప అది ఎప్పటి నుంచి కాసుకొని ఉందో అక్కడ ఒక గాలం వస్తుంది. ఆ గాలానికి నేను చిక్కాలి, ఎందుకంటే నా నోట్లో షెకెల్ ఉంది. ఆ షెకెల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో ఆ చేప మనకు తెలియదు, కానీ ఎంత అద్భుతంగా ఆ చేప ఆ షెకెల్ని తీసుకొచ్చి యేసయ్యకి ఆర్థిక సహాయం చేసిందంటే ఎంత అద్భుతమైందో చూడండి అసలు కదా. యేసయ్యకు పన్ను కట్టడానికి ఒక చేప సహాయం చేసింది ఆర్థికంగా. ఇన్ని దాదాపుగా నేను మీకు ఇప్పుడు 19 సృష్టిలో ఉన్నటువంటి 19 విషయాలను నేను మీదట ఉంచాను. అయితే వీటన్నిటికన్నా కూడా ఇంకొక అద్భుతమైనటువంటి సృష్టి ఉంది ఈ లోకంలో కదా. అద్భుతమైనటువంటి సృష్టి మనం గమనించినట్లయితే ఆది కాండంలో అబ్రహాము ఒక కొండ మీదకి వెళ్ళాడు కదా. 22వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కొండ మీదకి? 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళాడు కదా. ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, అబ్రహామా నీ చెయ్యి ఆ చిన్నవాని మీద ఎత్తొద్దు కదా, నీ కత్తి దించు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు, నువ్వు దించు, నేను నిన్ను పరీక్షించాను అంతే అబ్రహామా, నీ కుమారుడు నాకు అవసరం లేదు. నువ్వు నీ కుమారుని ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమను నేను కొలత వేయడానికి నిన్ను పరీక్షించాను అంతే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు అన్నాడు కదా. దేవుడు ఇస్సాకును రక్షించాడే గాని ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఒక పొట్టేలు కదా, ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలియదు. ఒక పొట్టేలు వచ్చింది, ఏం చేసిందంట 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను. అబ్రహాము వెనుక తట్టు తిరిగి చూసేసరికి మరి అంతసేపు అక్కడ ఉన్నాడు అబ్రహాము కనబడలేదు. కానీ దేవుడు చెప్పిన వెంటనే కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొదలో కొమ్ములు తగులుకున్నటువంటి ఒక పొట్టేలు అబ్రహాము కనిపించింది. అయ్యా, నీ కుమారుని కాదు ఇవ్వాల్సింది, నన్ని కదా. నీ కుమారుని బలివద్దు, నేను వచ్చాను ఆల్రెడీ, నా కొమ్ములు ఈ పొదలో చిక్కించుకున్నాను, నీకోసమే, ఆ దేవునికి బలిగా ఇవ్వు అని తను తాను ఆ పొట్టేలు దేవునికి సమర్పించుకుంది, అబ్రహాముకు సమర్పించుకుంది కదా. అప్పుడు ఏం చేశాడంట, అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నిజంగా అదే జరిగింది కదా మన జీవితాల్లో కూడా. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పొట్టేలు మనకు తెలియదు కదా. 2025 సంవత్సరాల క్రితం మనందరి కోసం మన పాపాలను మన కోసం బలిగా అర్పించుకోవడానికి, తానుగా అర్పించుకోవడానికి తనంతకు తానుగా పొదలో కొమ్ములను చిక్కించుకున్న పొట్టేల్లాగా యేసయ్య మన కోసం వచ్చాడు ఈ లోకానికి.
యేసయ్య మన కోసమే వచ్చాడు ఈ లోకానికి కదా. ఎంత దీనత్వం కలిగిన వాడు. నన్ను నేనే సమర్పించుకుంటున్నాను కానీ నన్ను ఎవ్వరు మరణానికి అప్పగించరు అన్నాడు దేవుడు. నిజమే కదా. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఏ రాజు కానీ ఏ ఏ ఒక్కరు కూడా ఆయన బంధించడం వారికి సాధ్యం కాదు. నిన్ను నన్ను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి, మనలను విడిపించడానికి, పాప బంధకముల చేత ఇస్సాకు కట్టబడ్డాడు. ఆ కట్లను తెంపడానికి ఆ పొట్టేలు వచ్చింది. అదే రీతిగా పాపం అనే కట్లను నుండి మనల్ని తెంపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మన కోసం వచ్చారు కదా. వచ్చినటువంటి ఆ దేవుడు ఏం మాట్లాడలేదు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. ఏం చేసిందంట ఆ గొర్రెపిల్ల? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు కదా. మౌనంగా ఉన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, నీవేనా క్రీస్తు కదా. మౌనంగా ఉన్నాడు. దొంగ అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? మౌనంగా ఉన్నాడు. ప్రజలందరూ అపహాస్యం చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షిస్తాడంట, వీడు రక్షించుకోలేదు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా భరించాడు. మౌనంగా భరించాడు కదా. ఇంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్టుగా ఎవరంట ఆయన? 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచినట చూచితిని కదా. వధింపబడిన గొర్రెపిల్ల, మౌనంగా ఉన్న గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, తనకు తానుగా అప్పగించుకున్న గొర్రెపిల్ల కదా. ఈ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్ల ఇది? ఎటువంటి గొర్రెపిల్ల? మనకి ఎంత పాఠం నేర్పిస్తుంది. నేటి దినాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవులు గొర్రెలు అని చాలా అపహాస్యం చేస్తున్నారు. నిజమే. మన ప్రభు గొర్రెను పోల్చుకున్నాడు. ఆ గొర్రెకున్న ధన్యత వాళ్ళకి తెలియదు. ఆ గొర్రెకున్నటువంటి మంచి లక్షణాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఒకానొక దినమున ఎలుగుబంట్లు రోషం కలిగి వచ్చి ఆ పిల్లల్ని చంపినట్టుగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది. అయితే వారి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళకి తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నారని మనం భారంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. ఈ గొర్రె పిల్ల ఎటువంటి గొర్రె పిల్ల అంటే, ఇదే 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే 3వ లైన్లో, ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఇది గొర్రెపిల్ల యొక్క గొప్పతనం కదా. సింహాసనాసీనుడై ఉన్నవానికి, గొర్రె పిల్లకు, సింహాసనాసీనుడై ఉన్న తండ్రి అయిన ప్రభువుకు, గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుకు స్తోత్రం అంట, ఘనత అంట, మహిమ అంట, ప్రభావం అంట. ఇవి యుగ యుగములు కలుగునుగా కానీ వాళ్ళు పోగొడుతున్నారు కదా. అది దేవుని యొక్క గొప్పతనం. అది గొర్రెపిల్ల యొక్క గొప్పతనం. తిరిగి మనం చూసినట్లయితే ఇదే గొర్రెపిల్ల ఏం జరగబోతోందంట? 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 కలిసి ఉన్నాయి. 4వ వచనంలో మనం చూసినట్లయితే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. వివాహోత్సవ సమయం వచ్చింది. ఏ క్షణాన దేవుడు వస్తాడో మనకు తెలియదు కదా. సంఘము వధువుగా సిద్ధపడాలని వరుడైన గొర్రెపిల్ల ఎదురు చూస్తా ఉన్నాడు కదా. ఎదురు చూస్తా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా?
సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకరి గురించి మనకొద్దు కదా. వాళ్ళు సిద్ధంగా లేరు, వీళ్ళు సిద్ధంగా లేరు, మనకొద్దు. నేను సిద్ధంగా ఉన్నానా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళడానికి వధువైన సంఘముగా, మచ్చ ముడత లేని సంఘముగా, లేని వధువుగా నేనున్నానా? ఎన్నో లోటుపాట్లు మనలో ఉంటాయి కదా. వాటన్నిటిని మనము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ అందమైన, యోగ్యమైన కదా మరి మనము వధువు సంఘంగా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటాము. మనం ఆలోచన చేసినట్లయితే మనం చూసినటువంటి వీటన్నింటిలో కూడా రెండవదిగా నేను చెప్పాను, కాకి అటు ఇటు తిరుగుతా ఉంది. అది మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ని మనకు చూపించింది కదా. అటువంటి జీవితం మనకొద్దు. అటువంటి జీవితం మనకొద్దు. క్రీస్తును చూపించే, క్రీస్తును బోధించేటువంటి సృష్టి మనకు ఎంత చక్కగా వివరిస్తా ఉంది కదా. ఇవన్నీ కూడా మనకు ఎంత మాదిరికరంగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉన్నాడు. అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ మనం విశ్వాసులకు మాదిరికరంగా ఏమాత్రం ఉన్నామో మనకు తెలియదు. కానీ సృష్టి, దేవుడు చెప్పని సృష్టి మనకు ఎంత మాదిరికరంగా ఉందో ఈరోజు మనం అర్థం చేసుకున్నాం కదా. సో ఆ రీతిగా దేవుని సంతోషపెట్టేవారిగా మనం జీవించడానికి దేవుడు తన కృపను మన ఎడలో విస్తరింపచేయను. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు సురేష్. సంబంధించిన అక్కకి అందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనందరం విన్నాం కదా ఇంతవరకు సృష్టి ఎంత చక్కగా దేవుడు వాటికి అప్పగించిన పనిని అవి చేసి